దేశాన్ని మొత్తం కదిలించి షేక్ హసీనాను గద్దెదించి వీడు గద్దె ఎక్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాజీనామా చేసేటట్టు చేసి హిందువుల ఆలయాలను ధ్వంసం చేయడానికి హిందువులను చంపడానికి కారణమైనడు వీడు ఇంకో వాడు కలిసి ఇద్దరు కలిసి చేసిరని గొప్పగా వీడు పరిచయం చేసినట్టు ఒక ప్లాన్ ప్రకారం హసీనాను దించినావు ఎవరు తెలియకుండా చేసినామని వీడు గొప్పగా మాట్లాడతాడు దరిద్రుడు. వీడు కూడా దరిద్రం, వీడు కూడా పోయే కాలం అవుతుంది. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఎవ్వరం మనం జోలికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే కొట్టుకొని చేస్తారు దరిద్రులు. పథకం ప్రకారమే హసీనాకు ఉద్వాసన. అది యాదృచ్ఛికంగా వచ్చిన తిరుగుబాటు కాదు, పక్క ప్రణాళికతోనే బంగ్లాదేశ్ లో ఆందోళనట. వీడు చెప్తాడు వీరికి నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళను ఫస్ట్ వాళ్ళ సంగతి చెప్పాలనే. నోబెల్ బహుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏంది కథ అనేది ఈయనకి ఇచ్చిన వాళ్ళ సంగతి చెప్పాలి ఫస్ట్. అది యాదృచ్ఛికంగా వచ్చిన తిరుగుబాటు కాదు, పక్కా ప్రణాళికతోనే బంగ్లాదేశ్ లో ఆందోళనలు. సూత్రధారులను పరిచయం చేసిన తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్. ఎవరు సూత్రధారులు అనేది పరిచయం చేసినట. గొప్ప వ్యక్తి. ఎట్లున్నాడా అమీబా లెక్కున్నాడు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళన వెనుక ఉన్న సూత్రధారులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ ప్రపంచానికి పరిచయం చేశారు. అవి పక్కా ప్రణాళికతోనే నిర్వహించిన ఆందోళనలని, అదో క్రమశిక్షణతో కూడిన తిరుగుబాటు అని యూనస్. అది క్రమశిక్షణతో కూడిన తిరుగుబాటు అదట. ఏ ఒక్కరినో నాయకుడిగా గుర్తించడానికి లేదా అరెస్ట్ చేయడానికి అవకాశమే లేకుండా నిర్వహించడం వల్ల ఆ ఆందోళనలు మరింత శక్తివంతంగా మారాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇటీవలి బంగ్లాదేశ్ ఆందోళనను ఆయన ఆ కార్యక్రమంలో ప్రస్తావించారు. అవి యాదృచ్ఛికంగా జరిగిన ఆందోళనలు కావని, అవి ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఆందోళనలని యూనస్ తెలిపారు. ఢాకా ట్రైబ్యూన్ పత్రిక కథనం మేరకు తన ప్రత్యేక సహాయకుడు మహఫూజ్ ఆలంను ఆ కార్యక్రమంలో యూనస్ పరిచయం చేశారు. ఇక వీడే మొత్తం ఈ ఆలం అనేటోడే స్టార్ట్ చేసిండు. మేము సంయుక్తంగా తీసుకున్న బాధ్యత ఇది, ఇద్దరం కలిసి తీసుకున్నాం. ఆ ఆందోళనలో వారు ఇతర యువకుల్లాగే కనిపిస్తారు. ఆందోళనలో మామూలుని పెట్టి ఇతర యువకుల్లాగానే కనిపించి ప్లాన్ చేసిండు, ఈయననే చేసిండు. గవర్నమెంట్ దింపినా అని గొప్పగా చెప్పుకుంటాడు. వీడు హిందువులను చంపడానికి కారణమైన దరిద్రుడు. ఆ ఆందోళనలో వారు ఇతర యువకుల్లాగా కనిపిస్తారు. మీరు వారిని గుర్తించలేరు. అయితే వారు కార్యాచరణకు దిగినప్పుడు మీరు గనక చూశారంటే, వారు మాట్లాడినప్పుడు మీరు విన్నారంటే షాక్ గురవుతారు. వారు తమ ప్రసంగాలు, అంకిత భావం, నిబద్ధత ద్వారా దేశం మొత్తాన్ని కదిలించారు. చూసిర్రా, ముచ్చట మాట్లాడి మొత్తం దేశాన్ని మొత్తం కదిలించి ఆమెను షేక్ హసీనాను గద్దెదించి వీడు గద్దె ఎక్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాజీనామా చేసేటట్టు చేసి మన హిందువుల ఆలయాలను ధ్వంసం చేయడానికి, హిందువులను చంపడానికి కారణమైనడు వీడు ఇంకో వాడు కలిసి ఇద్దరు కలిసి చేసిరని గొప్పగా వీడు పరిచయం చేసినాడు. వీడు విని ఈ పండ్లు చూడు ఎట్లున్నాయో, పండ్లు బీకాలే, మొత్తం బీకాలే. మా డాక్టర్ పురుషోత్తమ అని ఉంటాడు, నా దోస్తుంటాడు వాడు అని చెప్తే ఏంటంటే ఇవన్నీ బీకు పట్ట బీకు పట్టకారు అందుకొని 2 నిమిషాలలో బీకు వాడు పండ్లు. ఫాల్తు నా కొడుకులు, సిగ్గు అనిపించాలే. ఇంకా కానీ సిగ్గులే కూడా చెప్పుకుంటారు. వీళ్ళకి మెదడు ఉండదు, బ్రెయిన్ ఉండదు. బంగ్లాదేశ్ అనుకుని పాకిస్తాన్ మెదడు ఉండదు, అందుకే చెప్పుకుంటాడు వాడు. ఈయననే ఆ మొత్తం ఆందోళన వెనుక సూత్రధారిగా భావిస్తున్నారు. ఈయన మాత్రం తాను కాదని వేరే చాలా మంది ఉన్నారనే పదే అంటున్నారు. ఆ విధంగా ఆయన అంతా పకడ్బందీగా నిర్వహించారు. అది అకస్మాత్తుగా వచ్చిన ఆందోళన కాదు, పక్కాగా చాలా జాగ్రత్తగా రూపొందించిన ఆందోళన. దానికి పాకిస్తాన్ కూడా సహకరించి ఉంటుంది. మిత్రులారా, ఇంకెవరో మన భారతదేశం వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది దాంట్లో. అది అకస్మాత్తుగా వచ్చిన ఆందోళన కాదు, పక్కగా చాలా జాగ్రత్తగా రూపొందించిన ఆందోళన. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి కూడా నాయకుడు ఎవరూ తెలియలేదు. మరో అద్భుతం, ప్రపంచంలో ఎక్కడైనా సరే వారు మాట్లాడే భాష ఏ ప్రాంతంలోనైనా ఏ యువతకైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారే వీరని చప్పట్లతో అభినందించండి. వీరిని చప్పట్లతో అభినందించండి. నేను చప్పట్లు కొడతాను నీ బొందా, నువ్వు దరిద్రులను నువ్వు చచ్చిపోతే చప్పట్లు కొడతాను నేను. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో తీవ్ర రూపం దాల్చడంతో నాటి ప్రధానమంత్రి హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారతదేశానికి పరారైన విషయం తెలిసిందే. సో మొత్తానికైతే ఒక ప్లాన్ ప్రకారం హసీనాను దించినావు, ఎవరు తెలియకుండా చేసినామని వీడు గొప్పగా మాట్లాడతాడు దరిద్రుడు. వీడు కూడా దరిద్రం, వీడు కూడా పోయే కాలం వస్తుంది. ఇంకోటి మిత్రులారా, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఎవ్వరం మనం జోలికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే కొట్టుకొని చేస్తారు దరిద్రులు. మీరు చూడండి, ఎప్పటికైనా వాళ్ళే చంపుకుంటారు.